రాజలక్ష్మి సమేత పవనారాయణ స్వామి వారి దేవస్థానంలో మాఘమాసం రథసప్తమి సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రాపాక శ్రీనివాసరావు మాట్లాడుతూ, సూర్య జయంతిగా పిలిచే రథసప్తమి పర్వదినం ఈ సందర్భంగా ఉదయం నుండి భక్తులు స్వామివారి దర్శనానికి వేల సంఖ్యలో బారులు తీరారని, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. అలాగే దర్శనం అనంతరం తీర్థ ప్రసాదములు ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలియజేశారు. అలాగే ఈ మాఘమాసంలో వచ్చే భీష్మ ఏకాదశి, మాఘ పౌర్ణమి, వేద అధ్యయన ఉత్సవములు వంటి విశేష పర్వదినాలలో భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా త్వరగా స్వామివారి దర్శనం జరిగేటట్లు అన్ని ఏర్పాట్లు చేశామని తెలియజేశారు. కాకినాడ సత్పూర్ గ్రామంలో చేస్తున్న శ్రీ భావనారాయణ స్వామి వారి దేవస్థానంలో మాఘమాస మహోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభించబడింది. ఈ రోజు అనగా 25/1/2026 మొదటి ఆదివారం మరియు రథసప్తమి సందర్భంగా దూర ప్రాంతం నుండి అనేక వేల సంఖ్యలో స్వామివారిని దర్శించడానికి భక్తులు ఇక్కడికి రావడానికి ఇచ్చేస్తున్నారు. వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేకమైన క్యూలైన్లు ఏర్పాటు చేయమని, అదేవిధంగా వారికి మంచినీటి వస్తు, పిల్లలకి పాలు, మజ్జిగ, అలాగే అదేవిధంగా బిస్కెట్స్, అలాగే దూరం నుండి వచ్చిన యాత్రికులు సుమారుగా 15,000 మంది 20,000 మంది కూడా ఇక్కడ అన్న సమారంభం ఏర్పాటు చేయమనేది. వారికి ఏ విధంగా ఆటంకాలు లేకుండా పోలీసు వారి సహకారం, రెవెన్యూ డిపార్ట్మెంటు, అలాగే మెడికల్ అండ్ హెల్త్, పంచాయతీరాజు, అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు నానాజీ గారి యొక్క సహకారంతో, అదేవిధంగా మా దేవాదాయ శాఖ గారి వారి భక్తుల ప్రకారం ఎక్కడికక్కడ ప్రణాళికలను సిద్ధం చేసుకుని భక్తులకి ఏ విధంగా ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. ఈరోజు పొద్దున్న ఉదయం 4 గంటలకు ప్రారంభమైన ఈ జనప్రవాహం ఉదయం 4 గంటలకు స్వామివారిని సుప్రభాత సేవ, అర్జిత సేవలతో ప్రారంభించి 5 గంటలకి దర్శన కార్యక్రమాలకి అనుమతి ఇవ్వడం జరిగింది. 5 గంటల నుండి ఇప్పటి వరకు, మార్నింగ్ నుంచి ఈ రోజు వరకు సుమారుగా 30,000 నుంచి 40,000 మంది దర్శనం చేసుకుంటారని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా సాయంత్రం వరకు కూడా ఇంచుమించు ఒక 75,000 మంది వరకు భక్తులు వస్తారని చెప్పేసి చేస్తున్నాం. 50 మంది భక్తులు కూడా శ్రీ స్వామివారి దర్శనాన్ని చేసుకుని తీర్థప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిన కోరుతున్నాం. ఎక్కడైనా అసౌకర్యాలు కలిగించడం మాత్రం అది అన్యంగా భావించవద్దు. జనప్రవాహంలో మేము చేసినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. ఎక్కడెక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే మాత్రం అది స్వామివారి ఇదని చెప్పేసి మీరు భావించి చెబుతున్నాం.